వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అది కూడా కొంచెం కూడా ఆయిల్ అనేది లేకుండా గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉన్న షుగరు బీపీ ఇవన్నీ కామన్గా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చేస్తున్నాయండి. అలాంటప్పుడు డాక్టర్స్ ఏంటంటే అస్సలు ఆయిల్ వాడద్దు అంటున్నారు. అలాగే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తినమంటున్నారు. ఆ బ్రౌన్ రైస్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా నంచుకుని తినేసినట్టయితే కనుక ఆ వేరియేషన్ అనేది మనకి తెలియదు అనమాట. అస్సలు నూనె అనేది వాడద్దు అన్నప్పుడు ఎలాంటి ఐటమ్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఒక 1 వీక్ నేను చేసి చూపిస్తున్నానండి. అవి కూరలు, పచ్చళ్ళు, పులుసులు ఏవో ఒక ఐటమ్స్ అనమాట. నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఈరోజు ఫస్ట్ నేను కందిపప్పు పచ్చడి చేస్తున్నానండి. దీంట్లో అసలు ఆయిల్ అనేది నేను వాడటం లేదు. దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఒక 4-5 ఎండుమిర్చి, ఈ మాత్రం వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పచ్చి వెల్లుల్లిపాయలు హార్ట్కి చాలా మంచిదన్నమాట. కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. అందుకని నేను ఈ మాత్రం వెల్లుల్లిపాయలు తీసుకున్నానని. ఇంత చింతపండు, అంతే, ఎక్కువ కాదు, ఇదే చింతపండు. మనకి రుచికి సరిపడగా సాల్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాంటి ఈ పచ్చడి మీకు నేను ఇవాళ చేసి చూపిస్తాను. ముందు ఏం చేయాలంటే ఈ కందిపప్పుని, ఎండుమిరపకాయలని మనం దోరగా వేయించుకోవాలి. మనము ఇలా బాండీ పెట్టుకుని, ఉత్తి బాండీని అసలు ఆయిలే వేయలేదు నేను. ఈ కందిపప్పుని, 5 ఎండుమిర్చి, వీటిని మనం ఓన్లీ డ్రై ఫ్రై అండి. దోరగా బంగారు రంగు వచ్చేంత వరకు మనం వీటిని సిమ్లో పెట్టుకుని వేయించుకొని, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి మనం. ఇంకండి ఇలా ఈ రంగు రావాలి. ఇలా ఇలా దోరగా ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం పచ్చడి రుబ్బుకుందాం. ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకునండి. మనం ఫస్ట్ ఈ పప్పు కొంచెం నలిగేంత వరకు మిక్సీ పట్టుకుందాము. తర్వాత దీంట్లో చింతపండు, ఉప్పు వేద్దాం. ఫస్ట్ దీన్ని మిక్సీ పెట్టేస్తాను సగం. ఇలా సగం నలిగిన తర్వాత ఈ చింతపండు, సరిపడగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి మనం దీన్ని రుబ్బేసుకుందామండి. ఈ వాటర్ అనేది మనం చూసి పోసుకోవాలండి. మరి ఎక్కువ జారుగా అయిపోకుండా మనం పచ్చడి నలగటానికి సరిపడగా పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోనండి, ఆల్మోస్ట్ మొత్తం నలిగిపోయింది. మరీ మెత్తగా నలిగిపోకూడదని ఇలాగే ఉండాలి పచ్చడి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి, మరీ ఎక్కువ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా ఒక 2-3 తిప్పులు తిప్పుకొని ఆపేయాలి. ఇదిగోనండి, చక్కగా నలిగిపోయింది. మరీ అంత నలిగిపోకూడదు. ఇలా కొంచెం మధ్య మధ్యలో ఈ వెల్లుల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి. కంటే కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట మనం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదిగోనండి, చక్కని రోటి పచ్చడి, కందిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. వితౌట్ ఆయిల్ అండి. దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.